ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బాహుబలి రాకెట్ LV-M3 M5 మార్క్ 3 ఉపగ్రహ వాహక నౌక మరి కాసేపట్లో నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇవాళ సాయంత్రం 5:26 శ్రీహరికోటలోని 2వ ప్రయోగ వేదిక నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. సుమారు 4.5 టన్నుల బరువు ఉన్న CMS ఉపగ్రహాన్ని రోదసిలోకి ఇస్రో పంపనుంది. ఈ ప్రయోగం ద్వారా భారత సమాచార సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కబోతుంది. రాకెట్ గమ్యం ఎలా ముందుకు సాగుతోంది, అందుకు శాస్త్రవేత్తలు నిర్దేశించిన మార్గం ఏంటి, రాకెట్ ప్రయోగ ప్రత్యేకతలపై నెల్లూరు నుంచి మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో భారీ బాహుబలి ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే LV-M3 M5 మార్క్ 3 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఇవాళ సాయంత్రం 5:26 నింగిలోకి పంపనుంది. ఇందుకు సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు గత కొద్ది కాలంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మరికొన్ని గంటల్లోనే కౌంటౌన్ ప్రక్రియ ముగియనుంది. ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఈ ఉపగ్రహ వాహక నౌక ఎలా రోదసిలోకి వెళుతుంది, గమనం ఎలా ఉంటుంది, గమ్యం ఎలా చేరుతోంది అనే విషయాలను ఒకసారి మనం కానీ గమనించినట్లయితే సుమారు 43.5 మీటర్ల వ్యాసార్థం పొడవు కలిగినటువంటి ఉపగ్రహ వాహక నౌక LV-M3 రాకెట్ ప్రయోగం సమయంలో 642 టన్నుల బరువుతో ఈ ఉపగ్రహం నింగిలోకి పయనమవుతుంది. LV-M3 M5 రాకెట్ ప్రయోగానికి కౌంటౌన్ ముగిసే సమయానికి రెండు వైపులా ఉన్న S-20-200 స్ట్రాపాన్ బూస్టర్ల నుంచి 642 టన్నుల బరువు కలిగిన రాకెట్ను భూమి నుంచి నింగి వైపుకు తీసుకెళ్లబోతోంది. సుమారు 4 టన్నుల ఘన ఇంధనాన్ని మండించి 105 సెకండ్లలో మొదటి దశను పూర్తి చేస్తారు. ఆ తర్వాత 198.86 సెకండ్లలో రాకెట్ శిఖర భాగాన్ని అమర్చిన శాటిలైట్కు రెండు వైపులా ఉన్న షీల్డ్లు విడిపోతాయి. తర్వాత L-110 దశతో అంటే 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని 106.94 సెకండ్లలో మండించి 304.7 సెకండ్లలో రెండో దశను పూర్తి చేస్తారు. అనంతరం 25 టన్నుల క్రయోజనిక్ దశను 3.7 సెకండ్ల నుండి దాదాపు 950.54 సెకండ్లలో మూడో దశను పూర్తి చేస్తారు. ఈ దశలోనే 965.94 సెకండ్లు అంటే 16.09 నిమిషాల్లో CMS-03 ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిటిక్లోకి ప్రవేశపెట్టేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తారు. ముఖ్యంగా ఈ ప్రయోగం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సమాచార వ్యవస్థ అత్యాధునికమైనటువంటి సాంకేతికమైనటువంటి అంశాలన్నింటినీ కూడా దీని ద్వారా సమకూర్చుకోనుంది. ఇందుకు సంబంధించినటువంటి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత అధునాతన సాంకేతిక వ్యవస్థ కలిగిన ఉపగ్రహంగా దీన్ని పేర్కొంటూ ఉన్నారు. దాంతోనే ఇది అత్యంత కీలకమైనది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్ననే దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ ఉపగ్రహ నమూనాను ఇక్కడ సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి పాదాల చెంత ఉపగ్రహ నమూనాను ఉంచినటువంటి ఇస్రో దళపతి డాక్టర్ వి నారాయణన్ ఈ ఉపగ్రహం పూర్తిగా సేవలు అందిస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి ఈ ఉపగ్రహం యొక్క ప్రయోగం కూడా పూర్తి స్థాయిలో ఫలితాన్ని ఇస్తుందని చెప్పి కూడా ఆయన ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు శాస్త్రవేత్తలందరూ కూడా ఇక్కడికి చేరుకోవడంతో ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఇస్రో రాకెట్ ప్రయోగ కేంద్రంగా ఉన్నటువంటి షార్ మొత్తం కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేశారు. ఇటు భూమి ఆకాశాలతో పాటు షార్ అడవుల్లోనూ అడుగడుగున CISF దళాలు జల్లెడబడుతున్నాయి. ఇతరులను ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉంటూ భద్రతా ఏర్పాట్లన్నింటి కూడా చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైనటువంటి మరుక్షణమే బ్రహ్మప్రకాశ్ హాల్ నుంచి ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని కూడా అందించేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే శాస్త్రవేత్తలందరూ కూడా ఒక ఉద్విగ్నమైనటువంటి వాతావరణ పరిస్థితిలో ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని చెప్పి కూడా అందరూ ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 4.4 టన్నుల అత్యంత బరువైనటువంటి ఈ ఉపగ్రహం విజయవంతమైతే అంతరిక్ష ప్రయోగాలతో పాటు సమాచార రంగంలో భారతదేశానికి తిరుగులేనటువంటి ఆధిపత్యాన్ని కూడా కొనసాగించేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. పరిశోధన సంస్థ ఇస్రో ఇవాళ నింగిలోకి పంపనున్నటువంటి LV-M-3
ఉపగ్రహ వాహక నౌక ద్వారా పంపించేటటువంటి సిఎంఎస్ ఉపగ్రహానికి సంబంధించినటువంటి తాజా సమాచారం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, హెచ్ఎం టీవీ, నెల్లూరు నుంచి.